నమస్తే. బోనం ఎత్తారు కదా, ఇంత వెయిట్ తోటి ఉంది. సో ఈ బోనం వెయిట్ తోటి మీరు ఇప్పుడు డాన్స్లు కూడా చేయబోతారు. అసలు ఇది ఎలా కంట్రోల్ అవుతుంది? అంటే అంతా అమ్మవారి దయ. మేము గత 20 సంవత్సరాల నుంచి బోనాలు ఎత్తుతున్నాము. అయితే అంతా అమ్మవారే చూసుకుంటుందన్నమాట. అమ్మవారి కృప లేనిదైతే మా నుంచి అయితే ఏం కాదు. ఇంత వెయిట్ కానీ ఇంత బరువు పట్టుకొని మేము ఇలా అమ్మవారికి ప్రతి సంవత్సరం మళ్ళీ ఒక్క పొద్దుతోటి ఉండి మంచిగా అమ్మవారికి అంగరంగ వైభవంగా తీసుకుని వెళ్తాము బోనము. అలా అంత అమ్మవారి దయ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం చేస్తున్నారు? నేను గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు కదా, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మార్పు అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మీరు ఏ మార్పును గమనించారు? అంటే పోయినసారి మంచిగా ఫెసిలిటీ ఉండే, ఈసారి గవర్నమెంట్ ఏమీ అరేంజ్మెంట్ చేయలేదు. కాకపోతే మాకంటూ కొంచెం శివసత్తుల కోసం సపరేట్గా క్యూ లైన్ కానీ మాకంటూ ఒక ప్లేస్ కానీ ఇచ్చేస్తే మాకు ఆనందం అనిపిస్తుంది తెలుసా. ఎందుకంటే మేము ఇంత వెయిట్ పెట్టుకొని రష్లా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాంటిది మా శివసత్తుల కోసం ప్రత్యేకంగా ఒక లైను, ఒకటి క్యూ లైన్ అనేది ఏర్పాటు చేస్తే మేము చాలా ఆనందపడతాము. అమ్మవారి దయ కూడా అందరికీ కృప కలుగుతుంది. ఈ బోనాల సందర్భంగానే జోగినీలు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, శివశక్తులు కానీ అందరికీ ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. మిగతా సమయంలో వీరందరూ కూడా కనిపించరు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకు చెప్పన్నా, మేము ఎక్కడెక్కడో విలేజ్లలో నుంచి ఉంటాము. మామూలు టైంలలో మేము ఎవరి హోమ్లలో వాళ్ళమే ఉంటాము. ఇలా ఆషాఢ మాసం వచ్చిందంటే మాకు అదొక పండగ. ఒక ఆడపడుచు అమ్మగారి ఇంటికి వెళ్తుంటే ఎంత ఆనందపడతాం, మేము కూడా అమ్మ కోసం బోనాలు చేయడం వల్ల అంత ఆనందపడతాం మేడం. అయితే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయా? మరి బల్కంపేట అమ్మవారి దయ నాకు చాలా నెరవేరాయి. ఇప్పటికీ 2-3 కోరుకున్నాను, అవి నెరవేరాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకటి కోరుకున్నాను, అది కూడా దగ్గరనే ఉంది. అది కూడా దగ్గర నెరవేరితే ఇంకా గ్రాండ్గా చేస్తాను చూస్తున్నాను.